ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. కరుణామయుని నిలయంలో ప్రార్థనలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిఎస్ఐ మెదక్ డయాసిస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకు మొదటి ప్రార్థనతో చర్చిలో వేడుకలను ప్రారంభించనున్నారు. ఆధ్యాత్మిక కళాత్మకమైన అపురూప మేళవింపు మెదక్లోని సిఎస్ఐ చర్చ్. ఆసియాలోనే అతిపెద్ద సిఎస్ఐ చర్చికి ఎంతో చరిత్ర ఉంది. 1979వ సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి మెదక్ వచ్చిన మత ప్రబోధకుడైన పాస్నెట్ ఆ సమయంలో నాటి హైదరాబాద్ రాష్ట్రంలో భయంకరమైన కరువు చూసి తల్లడిల్లాడు. దుర్భిక్షం కారణంగా పంటలు పండే పరిస్థితి లేక, పనులు దొరక్క ప్రజలకు ఉపాధి కరువైంది. వేలాది మంది ఆకలితో అల్లాడిపోయారు. ఆ తరుణంలో పాస్నెట్ పనికి ఆహారం తరహాలో చర్చి నిర్మాణం పనులు చేపట్టారు. తెలిసిన మెదక్ ప్రాంత వాసులతో పాటు పొరుగు జిల్లాల నుంచి ప్రజలు మెదక్ బాటపట్టారు. 1914లో మెదక్ చర్చి నిర్మాణ పనులు ప్రారంభమై 1924లో పూర్తయ్యాయి. ఎన్నో ప్రత్యేకతలతో చర్చి నిర్మాణం జరిగింది. డిసెంబర్ 25, 1924లో చర్చిని ప్రారంభించారు. చర్చిలో 3 వైపులా కుడ్యాలపై కరుణామయుని చిత్రాలు అబ్బురుపరుస్తాయి. స్పెయిన్ గ్లాస్ పలకలపై చిత్రించిన క్రీస్తు జననం, శిలువ, పునరుత్థానం దృశ్యాలు కేవలం సూర్యకిరణాలతోనే తేజోవంతంగా ప్రకాశించటం వాటి ప్రత్యేకత. ఈ దృశ్యాలు తిలకించిన పర్యాటకులు మంత్రముగ్ధులు కావాల్సిందే. దేవదారు కర్రతో పక్షిరాజు ఆకృతిలో తయారు చేసిన పరిశుద్ధ గ్రంథ వేదిక మరో ఆకర్షణ. చర్చిలో ప్రసంగ వేదికను బాల్స్టోన్తో రూపొందించారు. ఫర్నిచర్ కోసం రంగూన్ టేకు కర్రను, ఇతరత్ర ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చ్ కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తూ ఉండడం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత. ఆధ్యాత్మిక కళాత్మక మేళవింపుతో చారిత్రక సిఎస్ఐ చర్చ్ ప్రసిద్ధిగాంచింది. మరి ఆలయం 1914లో స్టార్ట్ అయి నిర్మాణం 1924లో ముగించబడి 1924 డిసెంబర్ 25న ప్రతిష్ఠింపబడ్డది. అనగా రేపటి డిసెంబర్ 25కు మరి 99 నిండుకొని 100 సంవత్సరాల్లోనికి పరిగెడుతున్న అనగా శత జయంతి ఉత్సవాలు జరుపుకునే శుభవేళ. మరి రేపే శత జయంతి ఉత్సవాలు ప్రారంభించి ఈ సంవత్సరం అంతా కూడా గంభీరంగా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరపాలని కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్ పర్వదినాన దేశ నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చికొస్తారు అని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అని చెప్పారు. ఇక్కడికొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే ఆలయం తరపున వాలంటీర్లను సైతం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకే మొదటి ప్రార్థన ఉంటుందని తెలిపారు. ఇప్పటికే చర్చ్ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరి రేపటి ఆరాధనలు ఉదయకాలం 4:30 గంటలకు మొదటి ఆరాధన, ప్రభు బల్ల ఆరాధన, 10 గంటలకు రెండవ ఆరాధన. మరి ఇటు ఆరాధనలో బహుశా ఒక 3 నుండి 4 లక్షల మంది ప్రజలు పాల్పొందవచ్చని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలు మరి తండోపతండాలుగా ఈ మందిరానికి వస్తూ ఉంటారు. అతి ఆరాధనలో దైవ సందేశం అందించినట్లు మా బిషప్ తండ్రి గారు, ది రైటర్ డాక్టర్ కె పద్మరావు, మోడరేటర్స్ కమిషనర్ గారు, తల్లిగారు శ్రీమతి విజయ, రెవరెండ్ మిసెస్ విజయ తల్లిగారు ఉంటారు. వారు భక్తులను ఉద్దేశించి దైవ సందేశం, ఆశీర్వాదాలు అందజేస్తారు. క్రిస్మస్ సందర్భంగా ప్రారంభమయ్యే శతాబ్ది ఉత్సవాలు వచ్చే క్రిస్మస్ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.